ముంబై తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా కేవ్స్ కి వెళ్తున్న ఒక ఫెర్రీని స్పీడ్ బోట్ ఢీకొట్టింది. ఘటనలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో 3 నేవీ సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది ప్రయాణికులను సహాయక సిబ్బంది రక్షించారు. ప్రమాద సమయంలో బోటులో 114 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. 11 నేవీ బోట్లు, 3 మెరైన్ పోలీస్ బోట్స్, 4 హెలికాప్టర్ల సాయంతో సముద్రంలో గాలింపు చేపట్టారు. బోట్ ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పర్యాటక బోటును స్పీడ్ బోట్ ఢీకొట్టిన ఘటనలో 13 మంది మృతి చెందారు. ఇందులో 3 నేవీ సిబ్బంది కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, చూస్తున్న ఒక ఘోర దుర్ఘటన జరిగింది. ఏం జరిగింది? ఆ టైంలో వీళ్ళు లైఫ్ జాకెట్స్ లాంటివి వేసుకోలేదా? ఘటన కారణం ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ముంబై సముద్ర తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న పడవను నేవీకి చెందిన స్పీడ్ బోటు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది మృతి చెందినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. సో ఇది యాక్సిడెంట్ గా తెలుస్తుంది. సో స్పీడ్ బోటు దానిపైన నియంత్రణ కోల్పోయి ఆ బోటు నేరుగా పర్యాటకులతో వెళ్తున్నటువంటి నీల్ కమల్ అనేటువంటి ఫెర్రీని ఢీకొనడంతో మొత్తం పడవ మునిగిపోయింది. దాదాపు 100 మందికి పైగా ఆ సమయంలో పర్యాటకులు ఉన్నారు. అందులో దాదాపు 101 మందిని ఇప్పటి వరకు కాపాడినారు. అలాగే ఈ మొత్తం ఘటనలో 13 మంది చనిపోయినట్టు సమాచారం వస్తుంది. అందులో 3 నేవీ అధికారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ఘటన జరిగిన వెంటనే నేవీ అధికారులు, కోస్టల్ గార్డ్ సంబంధించిన వారు అప్రమత్తమై వెంటనే హెలికాప్టర్స్ అలాగే ఇతర పడవల ద్వారా 101 మందిని సురక్షితంగా రక్షించి తీర ప్రాంతానికి తీసుకొచ్చారు. సో ఈ ఘటనకు జరిగినటువంటి దారితీసినటువంటి కారణాలు ఏంటి? దీనికి సంబంధించి ఓవైపు ముంబై పోలీసులు, ఇంకోవైపు నేవీ కూడా ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించింది. సో ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తే చాలా స్పీడ్ గా నియంత్రణ కోల్పోయి అది నేరుగా పర్యాటకులతో వెళ్తున్నటువంటి బోటును ఢీకొట్టినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియాకు సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. నిజానికి ఇది గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు వెళ్తుంది. సో ఈ సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగి 13 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఓకే వెంకటేష్.